నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 85,000 కోట్ల పెట్టుబడులు, 10 భారీ పరిశ్రమలు. ఎస్ఐపిబి నిర్ణయాలను నేడు ఆమోదించనున్న కేబినెట్. గన్నవరం శివారు హైవే వెంట ఆక్రమణల తొలగింపు చర్యలు. వంశీ అనుచరుడు గొంది పరంధామయ్య కబ్జా చేసినట్లు ఆరోపణలు. భారతీయ విద్యార్థులకు అమెరికా కాన్సులేట్ జనరల్ ఎర్రతివాచి. విశాఖ లేదా విజయవాడలో వీసా సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. మహారాష్ట్రలో 288 స్థానాలకు పోలింగ్ ప్రారంభం. జార్ఖండ్లో 38 సీట్లకు కొనసాగుతున్న ఓటింగ్. కొత్త అణు విధానంపై పుతిన్ సంతకం. కమ్ముకుంటున్న అణు యుద్ధ మేఘాలు. కృష్ణా జిల్లా గన్నవరం శివారులో చెన్నై, కోల్కతా జాతీయ రహదారి వెంట ఆక్రమణల తొలగింపు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుడు వైసీపీ నాయకుడు గొంది పరంధామయ్య ప్రభుత్వ స్థలం ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలం ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలను సిఆర్డీఏ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ప్రొక్లెయిన్ కూలీల సాయంతో ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. రాష్ట్రంలో 85,000 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పరిశ్రమల శాఖకు చెందిన 7 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 3 ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి తొలి సమావేశంలో పచ్చజెండా ఊపారు. వీటి ద్వారా దాదాపు 34,000 మందికి ఉపాధి లభించనుంది. రీస్టార్ట్ ఏపీలో భారీ పెట్టుబడులకు తొలి అడుగు పడింది. పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ బాట పట్టారు అనేందుకు సూచికగా అధికారం చేపట్టిన 5 నెలల్లోనే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తొలి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించి 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటి ద్వారా రాష్ట్రానికి 85,000 కోట్ల పెట్టుబడులు, దాదాపు 34,000 మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఎస్ఐపిబి సమావేశం అనుమతులు మంజూరు చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా వాటికి ప్రోత్సాహకాల్ని ప్రభుత్వం అందిస్తోంది. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. ప్రపంచ స్థాయిలో ఉక్కు, రక్షణ రంగానికి అవసరమైన ఆయుధ సామాగ్రి తయారీలో గుర్తింపు పొందిన 2 భారీ పరిశ్రమల పెట్టుబడులతో ప్రపంచ పటంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్, జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్స్ తో కలిసి అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్టీల్ ప్లాంట్ అనుబంధంగా క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి మిత్తల్ సంస్థ ప్రతిపాదించింది. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం, క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి 61,780 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. వాటి ద్వారా సుమారు 21,000 మందికి ఉపాధి లభిస్తుంది. మొదటి దశ పనుల్ని 2029 నాటికి సంస్థ పూర్తి చేయనుంది. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ కేఎస్ఎస్ఎల్ రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు, మందుగుండు సామాగ్రి తయారు చేసే ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. దీనికోసం మొదటి దశలో 1,430 కోట్ల రూపాయల్ని సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. వాటి ద్వారా 565 మందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్రంలో తయారు చేసిన మందుగుండు సామాగ్రిని పలు దేశాలకు ఎగుమతి చేస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర వద్ద పరిశ్రమ కోసం భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తర్వాత ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులపై గత ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులు చేసింది. దీని తర్వాత దక్షిణ కొరియా దేశాల పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితిని కల్పించింది. ఈ ప్రతికూలత పరిస్థితుల్లోనూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ అంగీకరించింది. వాటి ద్వారా 1,495 మందికి ఉపాధి లభిస్తుంది. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 3,798 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 200 మందికి ఉపాధి కల్పించనుంది. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్
1,046 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. వీటి ద్వారా 2,381 మందికి ఉపాధి లభించనుంది. ట్రాక్టర్ల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 76 కోట్ల పెట్టుబడులు పెట్టి 250 మందికి ఉపాధి కల్పించనుంది. డల్లాస్ టెక్నాలజీ సెంటర్ 50 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. 2,000 మందికి ఉపాధి కల్పించనుంది. ఇంధన రంగంలో 11,902 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 8,240 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల పరిధిలో 1,800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. సుమారు 4,000 మందికి ఉపాధి లభిస్తుందని, ప్రాజెక్టును 40 నెలల్లో పూర్తి చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్ల పెట్టుబడులను, అదనంగా 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. దీని ద్వారా 1,725 మందికి ఉపాధి లభించనుంది. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1,662 కోట్ల పెట్టుబడులతో 277 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 350 మందికి ఉపాధి లభిస్తుంది. కూటమి సర్కారు ఏర్పడ్డాక తొలి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు పెట్టాలనుకున్న పలు బిల్లులకు మంత్రివర్గంలో ఆమోదం తెలపనున్నారు. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో గుత్తేదారులకు ఇచ్చిన పనుల టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులో కొత్త డాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ప్రధాన డ్యాం నిర్మించి అనుకున్న షెడ్యూల్లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే ఈ సన్నద్ధత సరిపోదని విదేశీ నిపుణుల బృందం తేల్చెప్పింది. అనుభవం, సాంకేతిక నైపుణ్యమైన సిబ్బంది అవసరమని, వారిని స్పష్టమైన బాధ్యతలతో నియమించాలని స్పష్టం చేసింది. డిజైన్లు, నిర్మాణ షెడ్యూలు ప్రణాళికాపరంగా ఇంకా పక్కాగా సిద్ధం కావాలని నివేదించింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు విదేశీ నిపుణులు చార్లెస్ రిచర్డ్ డొన్నెల్లీ, డగ్లస్ హించ్బెర్గర్, బ్రియాన్ పాల్ డిసిస్కో వర్క్షాప్ నిర్వహించి అనేక అంశాలు చర్చించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర జలసంఘం చైర్మన్తో చర్చించి వారి దేశాలకు వెళ్లిపోయారు. తాము క్షేత్రస్థాయిలో చర్చించిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవస్థాగతంగా ఉండాల్సిన ఏర్పాట్లపై అక్కడి నుంచి నివేదిక పంపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సరైన పురోగతిలో సాగాలంటే ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక అంశాల్లో డిజైన్ల పరంగా అనుభవం ఉన్న బృందాన్ని నియమించుకోవాలని సూచించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక, సన్నద్ధత అవసరమని, ఎగువ కాఫర్ డ్యాం బట్టర్ల ఏర్పాటుకు పూర్తిస్థాయి షెడ్యూల్ తయారు చేయాలని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని కీలక స్థానాలతో పాటు పూర్తిగా పోలవరంలోనే పనిచేసే సిబ్బందిని నియమించారని నివేదికలో వెల్లడించారు. ప్రాజెక్టు క్షేత్రంలో ఎలాంటి నిర్వహణ వ్యవస్థ కావాలో, ఏ స్థాయి అధికారులు ఎలా వ్యవహరించాలో నివేదికలో పొందుపర్చారు. రాత్రి పగలు పనిచేసేలా షిఫ్టుల ప్రకారం ఇంజనీరింగ్ సిబ్బందిని ఎలా నియమించుకోవాలో కూడా సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎప్పటికి ఏది పూర్తి చేయాలో, వేటితో సన్నద్ధంగా ఉండాలో ఒక స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. బావర్ సంస్థ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనుకున్నట్లు పూర్తి చేసేందుకు వీలుగా వరదలు, వర్షాల సమయంలో అక్కడ నీరు నిలవకుండా సమగ్ర ప్రణాళిక అవసరమని తెలిపారు. 2025 జనవరిలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా చూసేలా ముందుగానే ఇదంతా పూర్తి కావాలని స్పష్టం చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన ప్లాస్టిక్, కాంక్రీట్ మిక్స్ ఎలా ఉండాలో వర్క్షాప్లో వివరించినప్పటికీ సవాళ్లు ఎదుర్కోవడానికి వీలుగా మరిన్ని పరీక్షలు చేయాలని విదేశీ నిపుణుల బృందం సూచించింది. పోలవరంలో నిర్మించిన ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నాణ్యంగానే ఉన్నాయని, కొన్ని అవసరమైన చర్యలు తీసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవని విదేశీ నిపుణుల బృందం తెలిపింది. ఎగువ కాఫర్ డ్యాం పొడవునా బట్టర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. మరిన్ని చిన్న సూచనలు చేసి ఆ పనులు పూర్తి చేసి కాఫర్ డ్యాంల సీపేజీ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని విదేశీ నిపుణులు నివేదికలో వెల్లడించారు. ఎగువ కాఫర్ డ్యాం పునాదిగా నిర్మించిన జెట్ గ్రౌటింగ్ నిర్మాణంలో గ్రౌటింగ్ అవసరం లేదన్నారు. ఒకవేళ అలాంటి గ్రౌటింగ్ పనులు చేస్తే ఎగువ కాఫర్ డ్యాం సామర్థ్యం తగ్గిపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత సమగ్రంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు చేయాల్సిన పరీక్షల ప్రోటోకాల్ రూపొందించాలని సూచించారు. ప్రాజెక్టులో అనేక అంశాలు ఇంకా తుది రూపానికి రాలేదని, వీటి విషయంలో మరింత సమగ్రంగా, తీవ్రంగా దృష్టి సారించాలని విదేశీ నిపుణుల బృందం అభిప్రాయపడింది. ప్రతి వారం పురోగతిని సమీక్షించుకునే సమావేశాలు, సమగ్ర ప్రణాళికతో పాటు ఆ ప్రణాళికను డాక్యుమెంట్ గా రూపొందించడం, కమ్యూనికేషన్ ప్రోటోకాల్ వంటి అంశాలన్నీ నివేదికలో పొందుపర్చారు. భారతీయ విద్యార్థులకు అమెరికా కాన్సులేట్ జనరల్ ఎర్రతివాచి పరిచింది. రానున్న రోజుల్లో హైదరాబాద్తో పాటు విజయవాడ లేదా విశాఖ నగరంలో మరో వీసా సెంటర్ ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలిపింది. అమెరికా వచ్చే విద్యార్థులకు గతంలో కన్నా మరిన్ని ప్రయోజనాలు అందిస్తున్నట్టు అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు రేబాకా డ్రమే, అలెగ్జాండర్ మేక్లాత్ వెల్లడించారు. గత ఏడాది భారతీయ విద్యార్థులు 1.4 మిలియన్ వీసాలను అందించినట్టు చెప్పారు. ఒక పైలట్ ప్రాజెక్టు ద్వారా 3 నెలల్లో 10,000కు పైగా వీసాలు ఇండియాకు రాకుండానే అక్కడే రెన్యువల్ చేసినట్టు తెలిపారు. 2025 నాటికి రెట్టింపు వీసాలు ఇచ్చేలా సిబ్బందిని పెంచుతామని తెలిపారు. అమెరికాలో అన్ని యూనివర్సిటీల్లో చక్కగా చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. మాస్టర్స్ డిగ్రీ కోసం వైద్య, కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ కోర్సుల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారని తెలిపారు. వారి కోసం మరిన్ని వెసులుబాట్లు, సులభతరమైన వీసా విధానాన్ని అమెరికా తీసుకొచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల విధ్వంస పాలనతో నేటికి శ్రీకాకుళం జిల్లా వంశధార నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంశధార పునరావాస కాలనీలలో సరైన మౌలిక వస్తువులు లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడి, గుడి, రోడ్లు, కాల్వలు ఏర్పాటు చేయమని అనేకసార్లు గత ప్రభుత్వంలో మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీకాకుళం ప్రజల జీవనధార వంశధార. వెనుకబడిన జిల్లాల్లోని మెట్ట భూముల్లో సైతం బంగారం పండేలా ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేసే విధంగా వంశధార ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే ప్రాజెక్టు కోసం ఇల్లు, భూములు త్యాగాలు చేసిన నిర్వాసితులకు మాత్రం నేటికి న్యాయం జరగడం లేదు. ప్రాజెక్టు ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నా ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదంటూ నిర్వాసితులు వాపోతున్నారు. వంశధార రిజర్వాయర్ను 2005లో ప్రారంభించగా హిరమండలం, కొత్తూరు, ఎల్లెన్పేట మండలాల్లో మొత్తం 21 గ్రామాలకు చెందిన 10,000 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా నిర్వాసిత గ్రామాల్లో పర్యటించిన జగన్ అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 5 ఏళ్లు అధికారంలో ఉన్నా ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. నిర్వాసిత కాలనీలో ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నా వైసీపీ సర్కార్ కనీసం ఒక్క పని చేపట్టలేదు. కాలనీలో అరకొరగా వేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా శిథిలమైపోయాయి. దేవాలయాలు, పాఠశాల, కమ్యూనిటీ భవనాలు నిర్మించాల్సి ఉన్నా పూర్తి చెయ్యలేదని నిర్వాసితులు చెప్తున్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనుల్ని మధ్యలోనే నిలిపేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు అయితే బాగోలేవు. పిల్లలు ఎలాగెళ్తారో ఎలాగొస్తారో తెలియదు. జగనన్న ప్రభుత్వంలో అవేవి స్కూల్ కూడా ఓపెనింగ్ అవ్వలేదు. మా ఊర్లో ఉన్నప్పుడు చాలా సమృద్ధిగా ఉండేది. రూపాయి తెచ్చినా సరే సమృద్ధిగా ఉండేది. ఇక్కడ ఏంటంటే ఎంత ప్రభుత్వము అంత ఇస్తాం ఎంత ఇస్తాం అన్నారు. 2013 చట్టం వేస్తామన్నారు కానీ మాకు ఏది కూడా అందజేయలేదు. ఆ చోట్లు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు లేవు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి చోట్లు లేవు. అలాగా మా పరిస్థితి ఉంది. మా భూములు పోయి, మా పొట్టలు పోయి, మా ఇల్లు పోయి, మా వాకలు పోయి, మా వస్త్రానికి సైతం లోపమైపోతే మేమేమి బతుకుతాం నాయన. 3-5 సంవత్సరాలు వెళ్ళినాడు నాయన, తెచ్చినాడు మాకు. అదిగో బాధపడిపోతున్నాం మేము చెప్పడానికి నోరు రోజు. మరి ఇక నీ చంద్రబాబు నాయుడు ఏటేస్తాడో కట్టుకొని గొడ్డ మొన్నని గూడు ఇచ్చి ఒకరావు కడుపు గెంజిపోతే ఆవిడే మా కొడుకు. స్ట్రీట్ లైట్లు ఇవన్నీ సరిలేవు. హై స్కూల్ ఓపెన్ చేసేదే కానీ మాకు స్కూల్లో టీచర్స్ రిలీజ్ చేయలేదు, రన్ చేయలేదు. అది అలాగ పెండింగ్లో ఉండిపోయింది. తర్వాత మా దేవాలయాలు ఎండోమెంట్ మీద వచ్చే దేవాలయాలు కూడా మాకు అవి కన్వింట్ కాలేదు. గత 5 సంవత్సరాల పాలన చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి అనేది మా గ్రామంలో లేదండి. ఒక స్కూల్ కానీ, ఒక కూరగాయలు పెట్టుకోవడానికి కనీసం వసతులు ఏం లేవు, కల్పించలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఆదుకుంటారనేసి కోరుకుంటున్నామండి. గత ప్రభుత్వం నిర్వాసిత కాలనీ ప్రజలకు 2013 భూసేకరణ చట్టానికి బదులుగా అదనపు పరిహారం ప్రకటించినా అందరికీ అందలేదని చెబుతున్నారు.
ఇచ్చిన వారికి సైతం అరకొరగానే అందిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఎంతమందికొచ్చిందనే జాబితా ప్రకటించకుండా గత పాలకులు మోసం చేశారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వమైనా తమ సమస్యల్ని పరిష్కరించి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి ఆదుకోవాలని వంశధార నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు. 2019లో గ్రామాలు ఖాళీ చేయించేటప్పుడు నిర్వాసిత కాలనీలకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏవైతే వసతులు కల్పించిందో, రోడ్లు కానీ, తాగునీరు కానీ, విద్యుత్ సదుపాయాలు కానీ, అవే తప్ప గత 5 ఏళ్లుగా కూడా ఎటువంటి పురోగతి లేదు. విద్యుత్ సమస్యలు కానీ, దేవాలయాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, అలాగే శ్మశాన వాటికలకు సంబంధించిన సమస్యలు కానీ ఏవి కూడా గత ప్రభుత్వం పరిష్కరించలేదు. ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఏ సమస్య పరిష్కరించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, నాయకులందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పునరావాస కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదంటూ స్థానిక ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చెన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, శ్రీకాకుళం నుంచి. మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీ 2 వర్గాలుగా చీరిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాక మొదలైంది. 288 స్థానాల్లో మొత్తం 4136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహారాష్ట్రలో మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్క ముంబైలోనే 1 కోటి మంది పైగా ఉన్నారు. వారి కోసం 1,186 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. బీజేపీ, శివసేన సిందే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్, శివసేన ఉద్దవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు కలిసి ఉన్న మహావికాస్ అఘాడీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేస్తుండగా సీఎం సిందే వర్గానికి చెందిన శివసేన 81, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ 59 చోట్ల బరిలో నిలిచాయి. కాంగ్రెస్ 101 స్థానాల్లో రంగంలో ఉండగా ఉద్దవ్ వర్గానికి చెందిన శివసేన 95, శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ 86 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. अरे रुक जा अक्षय सर इधर बड़ा दिन है सर, काफी इम्पोर्टेंट डे है. జార్ఖండ్లోని 38 నియోజకవర్గాల్లో రెండో తుది విడత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగియనుంది. ఈ విడతలో 1,23,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం 14,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. పోలింగ్ జరుగుతున్న 38 స్థానాల్లో 528 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ విడత ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో భారీగా బలగాలను మోహరించారు. జార్ఖండ్లో మొత్తం 81 శాసనసభ స్థానాలు ఉండగా ఈ నెల 13న తొలి విడతలో 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. 66.18% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ కలిసి మహాగఠబంధన్ పేరుతో పోటీ చేస్తున్నాయి. బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్ జనశక్తి రామ్విలాస్ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం అణుయుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పరిస్థితులను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. అమెరికా నిర్ణయంతో గుర్రుగా ఉన్న రష్యా తమ అణు సిద్ధాంతాలను సవరించింది. ఈ మేరకు కొత్త అణు సిద్ధాంతాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా ఏ క్షణమైనా అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి. 2.5 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం అణుయుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలై 1000 రోజులైన సందర్భంగా కొత్త అణు సిద్ధాంతాలపై పుతిన్ సంతకం చేశారు. దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం కారణంగానే
రష్యా తమ అణు సిద్ధాంతాలను సవరించినట్లు తెలుస్తోంది. సవరించిన దాని ప్రకారం అణుశక్తి కలిగిన దేశం మద్దతుతో ఏ దేశమైనా రష్యాపై దాడి చేస్తే ఆ దాడిని ఉమ్మడి దాడిగా పరిగణించవచ్చు. తమపై భారీ వైమానిక దాడి జరిగితే రష్యా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు తాజా నిబంధనలు మార్గం సుగమం చేస్తాయి. రష్యా తాజా చర్యతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితులు మరింత దిగజారితే అణుయుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం రష్యా వద్ద 5,500కు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించాయి. మరోవైపు తమపై జరుగుతున్న దాడుల నుంచి తమ ప్రజలను కాపాడేందుకు రష్యా భారీ సంఖ్యలో రేడియేషన్ నిరోధక మొబైల్ బాంబు షెల్టర్లను నిర్మిస్తోంది. KUBM పేరుతో పెద్ద సంఖ్యలో వీటి నిర్మాణాలను ప్రారంభించినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ పరిశోధన సంస్థ తెలిపింది. మానవ దాడులు, రేడియేషన్, పాక్ వేవులతో సహా ప్రకృతి వైపరీత్యాల నుంచి తమ ప్రజలను రక్షించేందుకు వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. ఇవి కంటైనర్లా ఉంటాయని చెప్పింది. ఇవి రేడియేషన్, బాంబు దాడులు, మంటల నుంచి కొంతమేర రక్షణ ఇవ్వగలవని వెల్లడించింది. మంచు ఎక్కువగా ఉండే రష్యా ఉత్తర ప్రాంతాల్లో వీటిని మోహరించవచ్చని తెలిపింది. ఒక్కో షెల్టర్లో దాదాపు 54 మంది తలదాచుకోవచ్చని వివరించింది. రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాలతో దాడులు చేసేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడం నాటో కూటమి దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. యుద్ధం ముంచుకొస్తే ఏం చేయాలన్న అంశంపై కొన్ని దేశాలు తమ ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నాయి. ఈ మేరకు స్వీడన్, ఫిన్లాండ్, నార్వే దేశాలు లక్షల కొద్దీ బుక్లెట్లను పంచిపెట్టాయి. యుద్ధాల వేళ కమ్యూనికేషన్లు దెబ్బతిన్నప్పుడు, విద్యుత్ సరఫరా ఆగిపోయిన వేళ ఎలా స్పందించాలనే అంశాలు ఇందులో ఉన్నాయి. మంచినీటి సీసాలు, స్టేషనరీ, ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడంపై సూచనలు చేశాయి. యుద్ధ సమయంలో ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలన్న విషయాలు దీనిలో స్పష్టంగా ఉన్నాయి. పిల్లల పేరెంట్స్, సంరక్షకులు ఖచ్చితంగా డైపర్స్, ఔషధాలు, చిన్నారుల కోసం ఆహార నిల్వలను ఉంచుకోవాలని సూచించాయి. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజా ప్రజలకు నజరానా ప్రకటించారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించి తెచ్చిన వారికి $5 మిలియన్ భారత కరెన్సీలో 42 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా గాజా నుంచి సురక్షితంగా బయటికి పంపించే మార్గం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గాజాలో పర్యటించిన నెతన్యాహు మిలిటరీ హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించారు. సైనిక అధికారులతో కలిసి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తాము కూడా బందీలను గుర్తించి ఇజ్రాయెల్కు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చిన హమాస్ మిలిటెంట్లు 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో 97 మంది ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ దేశ పార్లమెంట్లో వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమంలో భాగంగా కీలక పరికరాలు తయారు చేసే స్థావరాలపై తాము అక్టోబర్లోనే దాడి చేశామని నెతన్యాహు అంగీకరించారు. వాటిని ధ్వంసం చేసినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమాలు ఆగలేదని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్లో తాము చేసిన దాడిలో టెహరాన్ చుట్టూ మోహరించిన 3 S-300 బ్యాటరీలను ధ్వంసం చేసినట్లు నెతన్యాహు తెలిపారు. ఇరాన్ వద్ద మిగిలి ఉన్న మరో 3 బ్యాటరీలను అక్టోబర్లో చేసిన దాడిలో ధ్వంసం చేసినట్లు చెప్పారు. అదే సమయంలో క్షిపణుల వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని కూడా పేల్చేసినట్లు నెతన్యాహు వెల్లడించారు. తమ దాడులకు ఇరాన్ ప్రతిదాడులు చేస్తుందని అంచనా వేసి అవసరమైన ప్రతిస్పందనను ఇజ్రాయెల్ సిద్ధం చేసిందని తెలిపారు. ఇరాన్ చేస్తున్న అణు కార్యక్రమాల్ని పట్టించుకోకపోతే సమస్యలు మొత్తం పునరావృతమవుతాయని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. ఇరాన్ ముసుగు సంస్థలు మరోసారి బలోపేతమై ఇజ్రాయెల్పై దాడులకు దిగుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు సామర్థ్యాన్ని అణచివేయడం చాలా ముఖ్యమని నెతన్యాహు తెలిపారు. అమెరికాలో అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వంతో కలిసి ఇరాన్ అణు స్థావరాలు, ఇతర ముప్పు ప్రాంతాలపై దాడి చేసే సామర్థ్యాలను పరీక్షిస్తామని నెతన్యాహు వెల్లడించారు. ఆస్కార్ విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. పరస్పర అంగీకారంతో రెహమాన్, ఆయన భార్య సైరాబాను వీడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లాయర్ వందనా షా వారి తరపున ప్రకటన విడుదల చేశారు. 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవడానికి రెహమాన్, సైరాబాను నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వారి బంధంలో భావోద్వేగమైన ఒత్తిడి నెలకొందని, ఈ నేపథ్యంలోనే కఠిన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య పూడ్చలేని దూరాన్ని సృష్టించాయని లాయర్ వందనా షా పేర్కొన్నారు.
1995లో AR రెహమాన్ సైరా బానుల వివాహం జరిగింది. వారికి 2 అమ్మాయిలు, ఓ అబ్బాయి ఉన్నారు.